నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు స్నేహితులు? ఇప్పుడు ఆయన ఎక్కడికి తీసుకెళ్ళి చూడు, స్నేహితులు ఎగతాళి చేస్తున్నారు. బహుశా నాకు తెలిసి ఏమికి వచ్చిన బాధలు ఉండేవి, ఆయనకు వచ్చినాయేమో ప్రస్తుతం నాకు తెలిసి. ఇంకంతే. కట్టుకున్న భార్య వదిలిపెట్టిపోయిందా? పిల్లలు వెళ్ళిపోయారా? ఆస్తి అంతా పోయిందా? మొత్తం పోయిందా? ఇప్పుడు ఒక్కడే పట్టుకున్నాడు, ఒక్కడే వండుకున్నాడు, ఒక్కడే తింటున్నాడు. ఎవరి దగ్గరికి పోయినా అందరు ఎగతాళి చేసేవాళ్ళే. వస్తావా కదా? ఏమి పట్టిన దరిద్రమే పట్టింది. ఇప్పుడు ఆయన ఏమి పట్టిన దరిద్రమే పట్టింది. దానికి కారణం ఏంటంటే బాగా అనుభవించాడు ఒకప్పుడు. ఇప్పుడు ఒక్కడు కూడా గౌరవించేవాళ్ళు లేడు, విలువిచ్చేవాళ్ళు లేడు. అందరూ ఎగతాళి చేసేవాళ్ళే. స్నేహితులకు ఎగతాళిగా మారిపోయాడు. ఏబు కూడా అదే పరిస్థితి, ఎగతాళి అయిపోయాడు స్నేహితులకి. ఒక్క స్నేహితుడు కూడా సరిగ్గా గౌరవంగా మర్యాదగా మాట్లాడేవాడు లేడు. అప్పుడు దేవుని బిడ్డలారా, అందుకని ఈ రోజున మన జీవితంలో స్నేహితులు అనబడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అవసరానికి వచ్చి వాడుకునేటువంటి వాళ్ళు కానీ ఆదుకునేటువంటి వాడు ఎవడు లేడు. అందుకని యేసు ప్రభువు అన్నాడు, నేనే నిజమైన స్నేహితుడిని, నేనే నిజమైన స్నేహితుడిని. అంటే ఆయన తప్ప ఈ లోకంలో మనకి ఇంకా వేరే స్నేహితులు ఎవరు కూడా లేరు. హల్లెలూయా. చదవండి యోహాను సువార్త 15:14. ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు ఏమన్నాడు? మీరు నా స్నేహితులై ఉందురు. ఆయన మనకి నిజమైన స్నేహితుడై ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. స్నేహితులారా అని ఆయన ఎంత ప్రేమతో పిలుస్తున్నాడు తెలుసా? విడువక ఆయన మనల్ని ప్రేమిస్తుంటాడట స్నేహితుడైతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు కరువులోకి వెళ్తున్నావా? కరువులో నీకు స్నేహితుడు ఉంటాడు. శ్రమలోకి వెళ్తున్నావా? శ్రమలో నీకు స్నేహితుడిగా ఉంటాడు. ఇరుకులు ఇబ్బందులు ఉంటున్నావా? ఇరుకు ఇబ్బందులు నీకు స్నేహితుడిగా ఉంటున్నాడు. రోగాల్లో ఉంటున్నావా? రోగాల్లో నీకు స్నేహితుడు ఉంటున్నాడు. సమస్యల వలయంలో సుడిగుండాల మధ్యలో నడిపించబడుతున్నావా? అప్పుడు కూడా ఆయన నీకు స్నేహితుడిగా ఉంటాడు. ఈ లోక స్నేహితుడు వదిలిపెట్టినట్లుగా యేసు ప్రభు వదిలిపెట్టినటువంటి వాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మేమందరం నీకు స్నేహితులు అన్నారు యేసు ప్రభు శిష్యులు. కానీ యేసు ప్రభుతో పాటు చివరి వరకు ఉన్నారా? ఎవరు లేరు. తర్వాత మరలా ఆయన వచ్చి మరలా వాళ్ళందరూ కూడా ధైర్యపరిచి ఆదరిస్తే మరలా అప్పుడు స్నేహబంధాన్ని కలుపుకున్నారు. అంతేగాని ఈ లోక స్నేహం అనేది ఎప్పుడు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయేది. కానీ యేసు ప్రభు వారు మాత్రమే ఒకే ఒక్కడు